జూనియర్ కళాశాలలో మేము చేరుతున్నాము. మాకు కూడా ప్రైవేట్ రంగానికి ధీటుగా మాకు కరికులం కానివ్వండి, టెస్టులు కానివ్వండి అన్నీ మెరుగుపరచండి అని ఆనాడు నేను కోరటం జరిగింది. దాంట్లో భాగంగా మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జూనియర్ కళాశాలలో ఉచితంగా టెక్స్ట్ బుక్స్ మనం అందజేస్తాం జరిగింది. ఇప్పుడు ప్రధానంగా మధ్యాహ్న భోజనం కూడా మన పిల్లలకి మన ప్రభుత్వం అందజేస్తాం జరుగుతుంది. నాలెడ్జ్ ఎకానమీలో హెచ్ఆర్డి మినిస్ట్రీ అనేది చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. ఆ అవకాశం నాకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రిగా నాకు ఇచ్చారు. ఒక బాధ్యతగా మేము వ్యవహరిస్తున్నాం. కేజీ నుంచి పీజీ వరకు విద్యను ఎట్లా బలోపేతం చేయాలి, కొత్త సంస్కరణలు ఎట్లా తీసుకురావాలి, ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఎలాంటి కరికులం పాటిస్తున్నారో దాన్ని ఎట్లా చేయాలని దాంతో కూడా అనేక చర్చలు జరిగినాయి. అదేవిధంగా యూనియన్లతో కూడా మేము మీటింగ్లు పెట్టుకుంటాం జరుగుతుంది. గత ప్రభుత్వం లాగా ఏకపక్ష నిర్ణయాలు మేము తీసుకోవట్లేదు. అందరితో చర్చిస్తున్నాం, ఉపాధ్యాయులతో మాట్లాడుతున్నాం, తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాం, విద్యార్థులతో మాట్లాడుతున్నాం. వాళ్ళకి ఏం కావాలో తెలుసుకున్న తర్వాతనే నిర్ణయాలు తీసుకుంటాం జరుగుతుంది. గత 6 నెలలుగా మీరు కూడా చూశారు. నేను ఇక్కడ ఫీల్డ్కి వెళ్తే కూడా సర్ప్రైజ్ విజిట్స్గా ప్రభుత్వ పాఠశాలలు కానివ్వండి, అటు లైబ్రరీలు కానివ్వండి వెళ్తాం జరుగుతుంది. అక్కడ విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, ఉపాధ్యాయులు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, ఏం చేస్తే బాగుంటుందని దానిపైన కూడా కలిసికట్టుగా మేము చర్చిస్తున్నాం. దాంట్లో భాగంగా ఆంధ్ర మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నాం. ఆ మోడల్ అంతా ఇప్పుడు రెడీ అయింది. త్వరలోనే ప్రజల ముందల్లో కూడా పెడతాం. టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ దగ్గర నుంచి హైయర్ ఎడ్యుకేషన్ కమిషనరేట్ పాత్ర ఏంటి, యాప్షీ కరికులం ఎలా బలోపేతం చేయాలి, హైయర్ ఎడ్యుకేషన్ కరికులం ఎలా బలోపేతం చేయాలి దానిపైన కూడా సుదీర్ఘంగా చర్చించి ఇవన్నీ అమలు చేసే బాధ్యత తీసుకుంటాం. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ప్రైవేట్ రంగంతో ధీటుగా ప్రభుత్వ పాఠశాలని జూనియర్ కళాశాలను తీర్చిదిద్దే బాధ్యత మాది. నేను స్పీచ్లో కూడా చెప్పా, జనరల్గా ఏప్రిల్ మాసంలో యాడ్స్ పెద్ద ఎత్తున వస్తాయి. ఎవరికి ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్స్ వచ్చాయనేది వస్తాయి. అట్లా వచ్చే ఎందుకంటే ఇప్పుడు సమయం మాకు తక్కువ ఉంది. ఆటోమేటిక్గా రిజల్ట్స్ ఇంప్రూవ్ అవుతాయని నేను భావిస్తాను. అంతేకాకుండా వచ్చే సంవత్సరం నుంచి వాళ్ళతో ధీటుగా పనిచేసి ప్రభుత్వ జూనియర్ కళాశాలని బలోపేతం చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంది. ఇప్పుడు మీకు ఏమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పిన అదే వచ్చే సంవత్సరం నుంచి పాఠశాలలు ప్రారంభించే ముందర తల్లికి వందనం అనే కార్యక్రమం అమలు చేస్తాం.